రైట్. మనతో పాటు మరి లెక్చరర్ ఫోరం, జూనియర్ లెక్చరర్ ఫోరం జేఏసీగా వర్క్ చేశారు. దాంట్లో మనకు కరుణాకర్ గారు ఉన్నారు. కరుణాకర్ గారు కూడా షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తే. సో మంచి విద్యావంతులు, అనేకమైన ఈ విద్యకు సంబంధించిన పోరాటాలు కూడా చేశారు. సార్ నమస్తే. హలో కరుణాకర్ గారు, గుడ్ ఈవినింగ్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా సార్, ఏం చెప్తారు? మీ ప్రాంతంలో మీ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా శంకర్ గారు కాలేజీ నిర్మిస్తున్నారు. దాదాపు 85% తన సొంత నిధులు, దాదాపు 14 కోట్లు. అంటే మరి ఎవరైనా ఇవాళ ఒక ₹1,00,000 ఇవ్వడానికి 100 సార్లు ఆలోచన చేస్తారు. సొంత రక్త సంబంధాల మధ్యనే ట్రాన్సాక్షన్ అనేది వాళ్ళ బ్లాక్ అయిపోయింది. అలాంటి నేపథ్యంలో ఒక కాలేజీ, తను చదువుకున్న కాలేజీ, అది మీ ప్రాంతం. మీరేమంటారు కరుణాకర్ గారు? మీకున్న అనుభవం ప్రకారం చెప్పండి. థ్యాంక్ యూ సార్. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి సార్ గారికి, నర్సిరెడ్డి సార్ గారికి, మేడం కరుణ గారికి, ముఖ్యంగా మీకు రాజ్ కుమార్ గారికి, 9+ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఒక షాద్నగర్ అనేటటువంటి ఒక ప్రాంతాన్ని రాష్ట్రానికి ఒక మోడల్ గా తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే శంకరన్న గారు. ఎందుకంటే షాద్నగర్ లోనే అతడు చదువుకున్నాడు, విద్యాభ్యాసం ఇచ్చాడు, తన చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కష్టాలు చూసి ఒక రోజు అనుకోకుండా జూనియర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు చెప్పడం జరిగింది, కొద్దిగా ఫ్లవర్స్ లో ఉన్నది ఇంకొంత మనం మరమ్మతులు చేయగలుగుతామని అడిగితే, అన్న కొంతమందితోటి కలిసి విద్యావంతులతోటి మేధావులతోటి ఆలోచన చేసి మనం ఎలా దీన్ని చేయగలుగుతాము అనేటటువంటి తీసుకొని అసలు మన పక్కా భవనమే నిర్మిస్తే బాగుంటుందేమో అనే ఒక ఆలోచనకు వచ్చి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యకే ప్రథమ ఉంటుంది. కాబట్టి ఈ ప్రథమ విద్య లేకపోతే ఏది సాధించలేమనేటటువంటి ఈ రోజుల్లో విద్యే ప్రథమ అంశంగా తీసుకున్నాడు శంకరన్న గారు. ఎందుకంటే అక్కడ చదివేటటువంటి విద్యార్థులతో కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలు, పేద విద్యార్థులు, కూలీనాలి చేసుకునేటటువంటి తల్లిదండ్రులతో ఫీజు కట్టలేనని ఈ రోజుల్లో కార్పొరేట్ చదివించాలి, లక్షలు పెంచి కార్పొరేట్ లో చదివించాలి. ఆ స్థాయిలో లేనటువంటి తల్లిదండ్రులు షాద్నగర్ పట్టణంలో చదివించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మరి కనీస అవసరాలు లేవు, బిల్డింగ్ పక్కా లేదు, కనీసం వరకు టాయిలెట్స్ లేవు, బోర్డ్స్ లేవు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అన్న ముందరకు వచ్చి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ముందరకు వచ్చి 15-16 వేల కోట్ల రూపాయలతో 44 రూమ్లు, పెద్ద పెద్ద రూములు, విశాలమైన రూములు, ఒక కాన్ఫరెన్స్ హాల్, అసలు నాకు తెలిసి కార్పొరేట్ లో కూడా ఉండకుండా అనుకుంటున్నాను. నేను తెలిసి ఒక కాన్ఫరెన్స్ హాల్ కానీ, ఒక అధునాతమైన లైబ్రరీ కానీ, అధునాతమైన ల్యాబ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ రాజ్ కుమార్ గారు చెప్తే నిజంగా మండరు. ఇంతకు వెంకటరెడ్డి సార్ చెప్పినట్టుగా, నర్సిరెడ్డి సార్ చెప్పినట్టుగా, మేము చెప్పినట్టుగా ఇది ఒక రోల్ మోడల్ అయితే అవుతుంది. అన్న అందరికీ ఒక మేల్కొల్పోయింది ఈ రోజు. ఎందుకంటే జీవితంలో ఏ నాయకుడికైనా ఏది సార్థకత ఉంటుంది సార్? జీవితంలో ఒక సార్థకత ఉండాలి, జీవితంలో ఒక మైలు రాయి ఉండాలనుకున్నాడు. ఈ రోజు మీరు అన్నట్టు ఒక నాయకుడు తన ఎమ్మెల్యే అయితే తనేం సంపాదించుకోవాలి, తన పిల్లలకి ఏం సంపాదించి పెట్టాలి, తన తరతరాలకు ఏం మిగిలించాలనుకున్నాడు. కానీ మా శంకరన్న గౌరవ ఎమ్మెల్యే గారు తను ఒకసారి ఎమ్మెల్యే అయితే సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ₹1,00,000 వెచ్చించి దాతల సాయంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాన్ని ఏ రకంగా విద్యా సంస్థ ఉండాలనేటటువంటి దాన్ని ముందుకు తీసుకుపోయాడు. ఎందుకంటే చాలా మీరు అన్నట్టు చాలా విద్యా సంస్థలు టాయిలెట్స్ లేవు, రూములు సరిగా లేవు. ఏ రకంగా 3 బోర్లు వేయించాడు, వాటర్ ప్లాంట్ పెట్టించాడు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాడు సార్. నిజంగా ధన్యుడు ఆయన. అదే కాకుండా పాలిటెక్నిక్ కాలేజ్ కోసం 29 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పక్కా భవనం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ పక్కనే పట్నార్ హై స్కూల్ అని ఒక హై స్కూల్ ఉంటుంది సార్, దాన్ని కూడా రెవెన్యూ ఇచ్చారు ₹2 కోట్ల. ఇట్లా అనేక కార్యక్రమాలు సార్, చెప్పకూడదు అన్న ఎంత చెప్పినా. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు తనకంటూ ఒక స్థానం ఉండాలి, తనంటూ ఒక మంచి పేరు పట్టాడు, సంపాదించుకోవాలి. ఎందుకంటే అన్న ఒకటే అంటుంటాడు, డబ్బు అనేటటువంటిది ఈ సంపాదించుకోవడం కానీ పేరు సంపాదించుకోలేదు, మనకు అవకాశాలు మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మనకంటూ ఒక పేరు పెట్టాల్సి కాన్ఫిడెన్స్ కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి. ఇదే కాకుండా సార్ చాలా కార్యక్రమాలు చేస్తుండ అన్న అభివృద్ధితో పాటు. ఇది చేసిండు. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అమరుల స్థూపం అని షాద్నగర్ లో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేపట్టిన సొంత నిధులతో అమరుల స్థూపం నిర్మించిండు. జయశంకర్ ప్రసాద్ గాని, గద్దర్ గాని, కానీ మహనీయుల యొక్క స్థూపాలు చరిత్రను మరవకూడదు అనేటటువంటి విషయాన్ని అన్న ఇదంతా పెట్టుకొని చాలా అభివృద్ధి చేస్తున్నట్టు సార్. చాలా తెలంగాణలో ఒక రోల్ మోడల్ గా ఒక నీతివంతమైన పరిపాలన ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏది అవసరం, ముఖ్యంగా ఏది అవసరమో ఆ అవసరానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారు ప్రయాణిస్తున్నాడు. తన పయనంలో మేమంతా తనకు అండగా ఉంటున్నాం. సలహాలు సూచనలు అన్నమ్మతోటి చర్చించినప్పుడు మేము కూడా సలహాలు సూచనలు ఇస్తున్నాం.
నిజంగా ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం షాద్నగర్ ప్రజలు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎగరేశారంటున్నాడు, కారణం మేము పట్టుకోబోతాం రాష్ట్రం మొత్తం తిప్పుతామంటే నిజంగా సార్ చాలా ఆయన పని రాక్షసుడు అంటాం. ఇక్కడ పని ఉదయం 5:30కి లేచినప్పుడు 6 నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. డైలీ క్యాంప్ ఆఫీస్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు. అలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది. సేమ్ టైం ఇక్కడ షాద్నగర్ పట్టణంలో ఏది అవసరమో దానికోసం ఆయన అహర్నిశం కృషి చేస్తున్నాడు సార్. కాబట్టి నిజంగా ఆయనకు మేమంతా నిజంగా షాద్నగర్ ప్రజలందరూ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం భవిష్యత్తులో ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆయనతో చేయించుకునేది. ఇక అతి ముఖ్యమైన మాట ఇంతకంటే పెద్ద ఉండకపోవచ్చు. ఎందుకంటే విద్యనే ప్రధానం దేశంలో, రాష్ట్రంలో విద్య అనేటటువంటిది అది ప్రధానం. అది దాని ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. చదువుకుంటే ఏదైనా సాధించుంటుంది అనేటువంటి ఒక రాని నమ్ముతాడు అన్న. ఆ నమ్మకాన్ని ఆ పిల్లలు కూడా నిజంగా సార్ కాలేజీలో కూడా మేము వెళ్ళినప్పుడు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ అధ్యాపకులు కానీ ప్రిన్సిపాల్ కానీ. థ్యాంక్ యూ కరుణాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కరుణాకర్ గారు. మీరు కూడా సహకరించాలి.